కూడా అర్థమవుతుంది ఈరోజు. సాయి సాయి మన విజయారి గారు, ఇప్పుడు తెలంగాణ గౌరవ సమస్య ఇది, లేకపోతే ఒక ఎమోషన్ని క్రియేట్ చేయాలనే ప్రయత్నమైన రాజకీయ పక్షాల్లో ఉందంటారా? యాక్చువల్లీ ఏంటంటే ప్రతి సందర్భాన్ని అంటే వచ్చే జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భాన్ని పురస్కరించుకొని ఈ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ అదేదో పవన్ కళ్యాణ్ అని అంటే ఆంధ్ర కాబట్టి ఆంధ్రకు వ్యతిరేకంగా ఇక్కడ ఏదో జరగబోతుంది, ఆంధ్ర ప్రజలకు వ్యతిరేకంగా అన్నట్టు ఒక క్రియేషన్ చేయడానికి గాను తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉండి దీన్ని బాగా ట్రోల్ చేయడం జరిగింది. అందులో భాగంగానే తెలుగుదేశం మీద ఉన్న కోపం, ఎందుకంటే తెలంగాణ రాకుండా ఎన్నో రకాల ప్రయత్నాలు చేసినటువంటి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి మీద తెలంగాణ ప్రజలకు వాస్తవంగా కోపం ఉన్నమాట వాస్తవం. అది ఇంకా పోలేదు. ఈ సందర్భంలోనే ఈ రోజు ప్రజలకు కోపం వచ్చి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఈ రోజు తెలంగాణ వాదులు, తెలంగాణను తెచ్చిన యోధులు, వాళ్ళు మాట్లాడిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళు మాట్లాడతారు. కోపం వచ్చింది, మా నాగేశ్వరరావు గారి మీద ఎట్లా మీరు ఎఫ్ఐఆర్ చేస్తారు, ఎట్లా కేసులు పెడతారు, ఏం మీరు మజాకిటా చేస్తున్నారా, బతకనిగా వచ్చినట్టు బతికి పొండిరా భయ్, మాడ ఇక్కడ ఒక ప్రత్యేకమైన వ్యక్తి మీద మీరు ఆయనకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది, ఆయన భావ ప్రకటన స్వేచ్ఛను ఆయన వినియోగించుకున్నాడు, అంత మాత్రానికి ఆయన మీద ఎఫ్ఐఆర్ చేస్తారా? విజయ్ గారు, కానీ ఆయన ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చెప్పేశారు కేసులు ఉండవు ఏముండవు, ఆయన అంటే మాకు గౌరవం ఉందని చెప్పేశారు. ఆ తర్వాత ఈయన కూడా క్షమాపణ చెప్పారు. అంతా సమసిపోయింది అయిపోయింది అనుకున్న టైంలో మళ్ళీ ఎందుకు ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఈ చర్చ అనేది జరిగింది? ఎస్ అయితే ఇక్కడ ఏమున్నదని అంటే అదే నేను చెప్తా ఉన్నా, ఇక్కడ అంతా రాజకీయాలు దాగి ఉన్నాయి, రాజకీయాలు దాగి ఉండే ఆ విధంగా జరిగింది. ఇక్కడ ప్రాబ్లం ఏమైతుంది అని అంటే ఆల్రెడీ వాళ్ళిద్దరు సరే అన్న ఆయన ఒప్పుకున్నాడు, విన్న ఆయన ఒప్పుకున్నాడు. ఎవరైతే ఇద్దరు అనుకున్నారో వాళ్ళు ఒప్పుకున్నారా, పోయి నేను ఇట్లా అనుకున్నా, నేను ఇట్లా అనుకున్నా, ఆయన సరే సార్ ఏమయ్యేది ఉంది అని వాళ్ళిద్దరు అనుకున్న తర్వాత మధ్యలో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టింది ఎవరు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ఇప్పుడు కూడా నాగేశ్వరరావు గారి గురించి, తెలంగాణ వాదుల గురించి, తెలంగాణ మేధావుల గురించి ట్రోల్ చేస్తా ఉన్నారండి. అందుకోసం తెలంగాణ సమాజం ఏకమై దాన్ని ఖండిస్తూ ఉన్నది, అంతే తప్పిస్తే దాని వెనకాల వేరేది ఏం లేదు అక్కడ వాస్తవంగా. ఎందుకంటే మేము కూడా చాలా దగ్గర గమనిస్తూ ఉన్నాం అందరం, అసలు ఇష్యూ ఎక్కడ క్రియేట్ అయింది, ఎందుకు క్రియేట్ అయింది, ఎవరేమన్నారు, వాళ్ళు ఏమన్నారు, మేము చాలా దగ్గర గమనిస్తాము. మేము ఇన్వాల్వ్ కాలే ఎక్కడ కూడా. కానీ నాగేశ్వరరావు గారు ఇట్లా అయినా అట్లయినా తెలంగాణ మేధావి కాబట్టి తెలంగాణ మీద ఏలు పడితే మేము కూడా రంగంలో దిగాల్సి వస్తుంది కాబట్టి మేము చూసుకుంటూ కూర్చున్నాం. అది సద్దుమణిగింది, చాలా సంతోషం. చాలా సంతోషం. కానీ ఏదైతే ఎన్డీఏ కూటములు ఉన్నాయో, ఇదే జనసేన కావచ్చు, లేదు ఇదే తెలుగుదేశం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఇక్కడ తెలంగాణ హైదరాబాదులో ఉన్నటువంటి శాంతిని మరి మీరు ఒక అనిశ్చితిని సృష్టించి ఏదో జరగబోతుందని చెప్పి మీరు క్రియేషన్ చేస్తే ఇక్కడున్న మేధావులు పిన్ టు పిన్ బాగా ప్రపంచ మేధావులు ఇక్కడ తెలంగాణలో ఉన్నారు. తెలంగాణలో ఉంటే ప్రతి బిడ్డ చాలా మేధావితనాన్ని ప్రదర్శిస్తారు, ఎక్కడ కూడా తొందరపాటు పడరు. అయితే యాదగిరి గారు మాట్లాడడంలో కానీ, అక్కడ ఉన్న ప్రొఫెసర్లు మాట్లాడడంలో కానీ ఎక్కడ కూడా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే ఇప్పుడు తమ్ముడున్నాడు, తమ్ముడు ఈరోజు జనసేన పార్టీ అయినా అట్లా కాదండి. ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు కరెక్టే, నేను కూడా ఒక తెలంగాణ బిడ్డని, నేను కూడా తెలంగాణ నుండే మాట్లాడుతున్నా. నేను ఏమంటున్నా అంటే వాళ్ళని తప్పు పడడానికి లేదు అని అంటారు కదా మీరు. ఒక ప్రొఫెసర్ కానీ వాళ్ళ మరి పాషం యాదగిరి గారు అంత సీనియర్ నాయకులు, వారి వీడియోలు చూసి మేము మాట్లాడే విధానం మేము నేర్చుకుంటాము. అలాంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు 5 పెళ్లిళ్ళు చేసుకున్నారు, పవన్ కళ్యాణ్ గారు చదువుకోలేడు, సినిమా ఇండస్ట్రీలోకి శీలం లేదు, మెడ మీద కాలు పెట్టి దొక్కుతా అని చెప్పి ఈ విధంగా మాట్లాడొచ్చా మరి మిమ్మల్ని? అంటే మీకు అంటే మీకంటే ఒక 10-15 ఏళ్ళు పెద్దగా ఉన్నా లేదా వయసులో పెద్దవాళ్ళం, అనుభవించిన వాళ్ళం కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే ఈరోజు కనిపించేది ఒకటి, రాజకీయాలు కనిపించేది ఒకటి, మీడియా మన చేతిలో తెలంగాణ వాళ్ళ దగ్గర మీడియా లేదు. కంప్లీట్ మీడియా ఎక్కడ ఉన్నది అనేది అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఈడ చిన్నదిగా ఉంటే, వెంట్రుక వాసిగా ఉంటే కూడా దాన్ని కొట్లాటగా క్రియేట్ చేసేటటువంటి మీడియా ఉన్నది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉన్నాం మనం తెలంగాణ వాళ్ళం. కాబట్టి
దీన్ని ఏ విధంగా అడ్డుకోవాలో ఆ విధంగా అడ్డుకుంటే తప్పిస్తే మన మీద ఎప్పుడు కత్తి నూరుతూనే ఉంటారు మన శత్రువులు అనేది, దాయాదులు అనేది, అది గుర్తెరిగి నడవాల్సిన అవసరం ఉంది. తప్పు కాదు, ప్రజాస్వామ్యంలో ఏ పార్టీలన్నా ఉండొచ్చు, వారి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా, వాళ్ళ కుటుంబాలకు అనుగుణంగా, ప్రాంతాలకు అనుగుణంగా ఉండొచ్చు, మనం కాదంటలే. కానీ ఇక్కడ నిన్న మాట్లాడిన దాంట్లో ఆయనను ప్రొటెక్షన్ చేయడానికి, నాగేశ్వరరావు గారిని ప్రొటెక్షన్ చేయడానికి ఆ విధంగా మాట్లాడిందే తప్పిస్తే దాంట్లో వేరే అర్థం ఏం లేదు. వ్యక్తిగతంగా యాదగిరి అన్న గారికి లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఏముంటుంది చెప్పండి? ఏముంటది? ఏముండదు. మా నాగేశ్వరరావు గారు అన్నాం, మేము మిమ్మల్ని అన్నాం, ఇంత. ఇప్పుడు అనుకుందాం చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని వాళ్ళు అంటారు, అంతకంటే వేరేది ఏముంటది? ఈరోజు పోలవరం ఇష్యూ ఉంది, పోలవరం